కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ప్రకటించారు. ఈ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ ప్రజలంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ బంకుల్లో కేవలం E20 ఇంధనాన్ని మాత్రమే కాకుండా సాధారణ స్వచ్ఛమైన పెట్రోల్ మరియు E20 ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ రెండింటిని అందుబాటులో ఉంచాలని, వినియోగదారులకు నచ్చినది ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అలాగే ఇంధన మైలేజ్ తగ్గిపోతున్నందున E20 ధరను తగ్గించాలని కోరారు. E20 విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి సేకరించిన దాదాపు 2,30,000 నిరసన సంతకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేయడానికి కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాని నివాసాన్ని ముట్టడించాలని ప్రయత్నించారు. అయితే ఢిల్లీ పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకొని ఫిరోజ్ షా రోడ్డు వద్ద నిలిపివేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి దేశంలో E20 విధానాన్ని బలవంతంగా రుద్దుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనివల్ల దేశంలోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాహనాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ E20 విధానాన్ని అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని, ఆ రాష్ట్రాల్లో దీనిని అమలు కానివ్వమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా మరో పెద్ద ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాహన తయారీదారులకు కూడా ఈ విషయంలో కేంద్రం మాట్లాడనివ్వకుండా అణచివేస్తోందని ఆయన మండిపడ్డారు.